రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 కొత్త పథకాలపై మంచి ఆదరణ లభిస్తుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఒకసారి ప్రజాపాలనలో అప్లికేషన్ పెడితే అర్హులైతే అన్ని పథకాలు వర్తిస్తాయన్నారు. సాగుకు యోగ్యంగా లేని భూములకు రైతు భరోసా రాదని చెబుతున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే గ్రామాలను ఎంచుకున్నారు, మండలాలను ఎంచుకున్నారు. దాని ద్వారా ఏదైతే లబ్ధిదారులు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు చేసే విధంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు సార్, ఎట్లా జరుగుతుంది ప్రజాపాలనకు సంబంధించి 4 పథకాలు అమలు చేస్తున్న నేపథ్యం? సో మనకి నిజామాబాద్ జిల్లాలో 31 రూరల్ మండలాల్లో 31 గ్రామ పంచాయతీలని మనం ఎంపిక చేసుకున్నాము. సో అందులో మనకి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ 31 గ్రామ పంచాయతీలు 4 స్కీమ్స్ కూడా శాచురేషన్ మోడ్లో నిన్న మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్లోని ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో ఆ గ్రామ పంచాయతీలో ఉన్న అందరి బెనిఫిషరీస్ అంటే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ ఈ పథకాలు అమలు అయ్యే విధంగా మనము నిన్న వాటిని గుర్తించి మనము నిన్న ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అన్ని స్కీమ్స్లో కూడా గ్రామ సభల్లో వచ్చిన కొత్త అప్లికేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినా కూడా వాటిని మనము వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. సరే, రేషన్ కార్డ్స్ సంబంధించి యాడింగ్ కావచ్చు, లేకపోతే కొత్త రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే కుటుంబంలో మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు మరి గందరగోళం పరిస్థితి వాళ్ళకేం చెప్తారు? సో మనకి ఏవైతే కొత్తవి ఎడిషన్స్, స్ప్లిట్ ఇవన్నీ కూడా ఇది మనకి రేషన్ కార్డ్స్కి సంబంధించింది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో మనకి ఇప్పటి వరకు వచ్చినవి డిస్పోజ్ చేసి వాళ్ళు కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఎడిషన్స్ కానీ అవి ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఏవైతే మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది కంటిన్యూస్గా అంటే ఏదర్ ఎడిషన్స్ అవ్వచ్చు, ఆ స్ప్లిట్టింగ్ అవ్వచ్చు, అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అవసరమైతే వాళ్ళకి అప్లికెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి మన జిల్లాలో చూసుకుంటే మీ సేవలో లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి కూడా 1,27,000 అప్లికేషన్స్ ఎడిషన్స్ గురించి ఉన్నాయి. సో వాటిని కూడా మనము ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నాము. సో వాళ్ళకి కూడా ఇవి ఏవైతే ఎడిషన్స్ ఉన్నాయో వాళ్ళు యాడ్ చేయబడతారు. సో అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డ్స్ కూడా వాటిని వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ నిన్న ఏవైతే జీపీస్ సెలెక్ట్ చేసామో వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా వేరే జీపీస్లో కూడా ఆ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసడం జరిగింది. సో అంటే ప్రజలకి చెప్పేది ఏమంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు అన్నెసరీగా వేరే అపోహలు గట్రా గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అవసరమైనా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సరే, ఏదైతే రైతు బంధు కావచ్చు, దానికి సంబంధించి గతంలో రైతు భరోసా, ఇప్పుడు మనం వచ్చిన రైతు భరోసా ఉంది. ఇక వ్యవసాయ యోగంగానే భూములు ఎన్ని గుర్తించారు? నిజంగా పెట్రోల్ బంకులు లేకపోతే వెంచర్లు ఇలాంటివి ఏమైనా గుర్తించారు? సో మనకి టోటల్గా జిల్లాలో ఉన్న అన్ని మనకి డిజిటల్లీ సైన్డ్ ల్యాండ్స్ అనేది మనము విలేజ్ వారీగా కూడా గుర్తించడం జరిగింది. సో గుర్తించి మనకి 440 రెవెన్యూ విలేజెస్లో మనకి ఆర్ఓఆర్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. సో వాటిని మనము అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి 10,300 ఎకరాలు మనము ఆన్లైన్లో కూడా నాన్ ఏరబుల్ ల్యాండ్స్గా గుర్తించాము. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఎవరైతే భూములకు సంబంధించిన ఎవరైతే డబ్బులు పడ్డాయో వాళ్ళకి కానీ, ఇప్పుడు నిజంగా కూడా ఎవరైతే వ్యవసాయదారులు ఎవరో వాళ్ళకి ఎట్లా? అంటే ఇప్పుడు మనం ఏవైతే ఏరబుల్ ల్యాండ్స్ అని మార్క్ చేసేమో ఆ ల్యాండ్స్కి మాత్రమే రైతు భరోసా అనేది క్రెడిట్ అవుతుంది. నాన్ ఏరబుల్ ల్యాండ్స్గా మార్క్ చేసిన ల్యాండ్ పార్సిల్స్కి రైతు భరోసా అనేది క్రెడిట్ కాదు. చివరిగా లబ్ధిదారులకు ఒక విషయం చెప్పండి సార్. గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అంటే ఎవరు కూడా మున్సిపల్ ఆఫీస్కి వస్తున్నారు, కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారు, ఏం చెప్తారు? సో మనకి అంటే అప్లికెంట్స్ ఈవెన్ గ్రామాల్లో అవ్వచ్చు, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో కూడా ఆల్రెడీ మీరు ప్రజాపాలనలో కానీ అదర్వైజ్ మనకి జనవరిలో 16 నుంచి 20 వరకు అయిన గ్రామ సభల్లో ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో సో వాళ్ళ అప్లికేషన్స్ అనేది మనము వెరిఫై చేసి డిస్పోజ్ చేస్తున్నాము. సో అంతేగాని ఇంతవరకు అప్లికేషన్స్ ఇవ్వలేదు లేదు అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా అప్లికేషన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రము మనకి మండలాల్లోనే మున్సిపాలిటీలో ప్రజాపాలన సేవా కేంద్రం ఉంది, ఇవ్వచ్చు. బట్ ఆల్రెడీ ఒకసారి మీరు ఎప్పుడైనా ప్రజాపాలన గ్రామ సభలు అవ్వచ్చు ఆర్ మన 16 to 20th అయిన గ్రామ సభల్లో అప్లికేషన్ ఇస్తే అది ఆటోమేటిక్గా మనము వెరిఫై చేసి ప్రాసెస్ చేస్తాం. కాబట్టి ప్రజలు గందరగోళానికి గురాల్సిన అవసరం లేదు. ఎగైన్ అండ్ అగైన్ మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ.
ఇది మొత్తంగా ప్రజాపాలనకు సంబంధించి 4 కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఒకసారి ప్రజాపాలనలో అప్లికేషన్ పెడితే కనుక ఇక్కడ గందరగోళ పరిస్థితులు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు ఎవరుతున్నారో నిజంగా కూడా వాళ్ళందరికీ పథకాలు అందుతాయి. అంతేకాకుండా వ్యవసాయ యోగ్యంగానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో 10,000 పైగా ఉన్నాయి, అవన్నీ కూడా గుర్తించాం. నిజంగా కూడా వ్యవసాయ యోగ్యం కానీ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్షన్ తీసుకున్నాము, అవన్నిటిని ఆపేసాము. రైతు బంధువు ఏదైతే రైతు భరోసా ఇప్పుడు ఏదైతే ఏర్పడుతుందో అవన్నిటి కూడా నిజంగా గుర్తించిన భూములు, వ్యవసాయం చేస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా రైతు భరోసా చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ.